శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2025వ సంవత్సరంలో శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పటి వరకు ఉంటుంది, శ్రావణ మంగళవారాలు ఎన్ని వచ్చాయి, శ్రావణ శుక్రవారాలు ఎన్ని వచ్చాయి, అలాగే శ్రావణ మాసంలో ఎంతో ముఖ్యమైన పండుగ వరలక్ష్మీ వ్రతం. వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు ఏ తేదీన వచ్చింది, అమ్మవారి పూజ ఏ సమయంలో చేసుకోవాలి, ఒకవేళ ఈ రోజున పూజ చేయడం కుదరని వారు మరలా ఎప్పుడు ఏ రోజున చేసుకోవాలి, అలాగే శ్రావణ మాసం యొక్క విశిష్టత ఏమిటి, ఇంకా ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అన్నీ ఈ వీడియోలో అయితే వివరంగా తెలియజేస్తానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొదటి నుండి చివరి వరకు చూడటానికైతే ప్రయత్నం చేయండి. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. తెలుగు మాసాలలో 5వది శ్రావణ మాసం. పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు కనుక దీనికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. అంతేకాకుండా సాక్షాత్ శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం పేరుతో ఏర్పడిన ఈ మాసానికి చాలా విశిష్టత ఉంది. శ్రావణ మాసం మహిళలకు ఎంతో పవిత్రమైన మాసం అండి. మహిళలు పాటించే వ్రతాలన్నింటిలో కూడా ఎక్కువ వ్రతాలు ఈ మాసంలోనే ఉండటం వల్ల దీనిని వ్రతాల మాసం అని, సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసం అని కూడా అంటారండి. శ్రావణ మాసం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన మాసంగా చెప్పబడింది. శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం మన హిందూ సాంప్రదాయం అండి. వరలక్ష్మీ దేవత విష్ణుమూర్తి భార్య, వరాలిచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు. ఈ పండుగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు. ఈ రోజున వరలక్ష్మీ దేవతను పూజిస్తే అష్టలక్ష్మి పూజలకు సమానమైన నమ్మకంతో ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు కుటుంబ సభ్యులతో కలిసి ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. పుట్టింట్లో తమ ఇంటి ఆడపడుచులతో మంగళగౌరి వ్రతాలు, మెట్టినింటిలో తమ ఇంటి మహాలక్ష్మితో వరలక్ష్మి వ్రతాన్ని జరిపించటం మన హిందూ సాంప్రదాయంగా వస్తుంది. ఇంతటి విశేషమైన శ్రావణ మాసం 2025వ సంవత్సరంలో స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం జూలై 25వ తేదీ శుక్రవారం పాడ్యమి తిథితో ప్రారంభమై ఆగస్టు 23వ తేదీ శనివారం అమావాస్య తిథితో శ్రావణ మాసం అయితే ముగుస్తుందండి. ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో ఎన్ని శ్రావణ శుక్రవారాలు వచ్చాయి, ఎన్ని శ్రావణ మంగళవారాలు వచ్చాయి, ఎంతో ముఖ్యమైన పండుగైన వరలక్ష్మీ వ్రతం ఎప్పుడొచ్చింది, ఏ తేదీన వచ్చింది, అమ్మవారికి పూజ ఏ సమయంలో చేసుకోవాలి, తేదీ, తిథి, వారం, నక్షత్రం ప్రతి ఒక్కదాని గురించి కూడా ఇప్పుడైతే వివరంగా తెలుసుకుందామండి. ఈ సంవత్సరం శ్రావణ మాసంలో విశేషంగా 5 శ్రావణ శుక్రవారాలు అయితే రావడం జరిగింది. మొదటి శ్రావణ శుక్రవారం జూలై 25వ తేదీ పాడ్యమి తిథితో వచ్చిందండి. ఈరోజు నక్షత్రము పుష్యమి నక్షత్రము. రెండవ శ్రావణ శుక్రవారం ఆగస్టు 1వ తేదీ రోజున వచ్చింది. తిథి అష్టమి తిథి. ఈరోజు నక్షత్రం స్వాతి నక్షత్రము. మూడవ శ్రావణ శుక్రవారం ఆగస్టు 8వ తేదీ ఈ రోజున తిథి చతుర్దశి తిథి. నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం అండి. నాలుగవ శ్రావణ శుక్రవారం ఆగస్టు 15వ తేదీ ఈ రోజున తిథి సప్తమి తిథి. నక్షత్రం అశ్విని నక్షత్రం అండి. ఐదవ శ్రావణ శుక్రవారం ఆగస్టు 22వ తేదీన వచ్చిందండి. ఈ రోజున తిథి చతుర్దశి తిథి. నక్షత్రము ఆశ్లేష నక్షత్రము. ఈ సంవత్సరం 4 శ్రావణ మంగళవారాలు అయితే రావడం జరిగింది. మొదటి శ్రావణ మంగళవారం జూలై 29వ తేదీ ఈ రోజున తిథి పంచమి తిథి. నక్షత్రం ఉత్తరా నక్షత్రం. రెండవ శ్రావణ మంగళవారం ఆగస్టు 5వ తేదీన వచ్చింది. ఈరోజు తిథి ఏకాదశి తిథి. నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. మూడవ శ్రావణ మంగళవారం ఆగస్టు 12వ తేదీన వచ్చింది. ఈరోజు తిథి తదియా తిథి. నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం. నాలుగవ శ్రావణ మంగళవారం ఆగస్టు 19వ తేదీన వచ్చింది. ఈరోజు తిథి ఏకాదశి తిథి. నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. శ్రావణ మాసం వస్తుందంటే ఎంతో ఎదురు చూసే పండుగ వరలక్ష్మీ వ్రతం. వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు చేసుకోవాలి అంటే శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే
పౌర్ణమికి ముందు వచ్చే శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని అయితే జరుపుకోవాలండి. మరి ఈ సంవత్సరం ఎప్పుడు ఏ తేదీన వచ్చింది, అమ్మవారి పూజ ఏ సమయంలో చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాము. 2025వ సంవత్సరంలో వరలక్ష్మి వ్రతం ఆగస్టు 8వ తేదీ శుక్రవారం అంటే 3వ శ్రావణ శుక్రవారం రోజున అయితే రావడం జరిగిందండి. ఈ రోజున తిథి చతుర్దశి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రము. ఈ రోజున అమ్మవారికి పూజ ఏ సమయంలో చేసుకోవాలి అంటే ఆగస్టు 8వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున 6:12 నుండి ఉదయం 8:15 లోపల అయితే శుభ సమయం ఉందండి. అంత ఉదయాన్నే పూజ చేయడం వీలు కాని వారైతే ఉంటారు కదా, అప్పుడు ఉదయం 9:08 నుండి ఉదయం 10:29 లోపు కూడా అమ్మవారికి పూజనే చేసుకోవచ్చండి. ఆ సమయంలో కూడా వీలు కాని వారు 12 గంటల నుండి 12:30 లోపల కూడా పూజ అనేది చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను చెప్పిన పూజా సమయంలో మీరు పూజ అనేది ప్రారంభిస్తే సరిపోతుందండి. పూజ పూర్తిగా కంప్లీట్గా చేయాల్సిన అవసరం అయితే లేదు. శుభ సమయంలో మనం పూజను ప్రారంభించుకుంటే పూజ ఎప్పుడైనా కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంకా సాయంకాలం మరలా అమ్మవారిని పూజ చేసుకుని ముత్తైదువులకి తాంబూలం ఇవ్వవలసిన శుభ సమయాలు సాయంత్రం 4:55 నుండి 6:53 వరకు లోపల ఈ అమ్మవారికి పూజ చేసుకుని ఈ సమయంలో ముత్తైదువులకి తాంబూలం అనేది ఇచ్చుకోవాలండి. చీకటి పడకముందే ముత్తైదువులకి తాంబూలం ఇచ్చుకుంటే చాలా మంచిది. మరి ఈ రోజున వరలక్ష్మి వ్రతం చేయడం కుదరని వారు మరలా ఎప్పుడు చేసుకోవాలి అని అంటే ఈ శ్రావణ మాసంలో వచ్చే ఏ శ్రావణ శుక్రవారం రోజైనా సరే వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చండి. మరి వరలక్ష్మి పూజ చేసుకునేవారు ఇంటిని, పూజా గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అని అంటే శ్రావణ మాసం రాకముందే ఇంటిని, పూజా గదిని అంతా కూడా డీప్ క్లీన్ చేసి పెట్టుకోవచ్చండి. లేదు మాకు అప్పుడు కుదరలేదు అని అనుకునేవారు, వరలక్ష్మి వ్రతానికి ముందు చేసుకోవాలి అనుకునేవారు మాత్రం ఆగస్టు 6వ తేదీ 7వ తేదీ బుధవారం, గురువారం రావడం జరిగింది. ఆ 2 రోజుల్లో ఇల్లు శుభ్రం చేసుకోవచ్చు. లేదంటే ఆగస్టు 3వ తేదీ 4వ తేదీ ఈ 2 రోజుల్లో ఆదివారం, సోమవారం కాబట్టి ఆ 2 రోజుల్లో కూడా ఇంటిని, పూజా గదిని అయితే డీప్ క్లీన్ చేసుకోవచ్చు. ఇదేనండి ఇవాల్టి వీడియో. 2025వ సంవత్సరంలో శ్రావణ మాసం ప్రారంభం మరియు ముగింపు తేదీలు, వరలక్ష్మి వ్రతం ఎప్పుడు ఏ తేదీని వచ్చిందో పూర్తి విషయాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాం కదండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.